అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మూడ్ ఎలా ఉందంటే రెండు రోజులు ఎలక్షన్స్ కి టైం ఉంది, ప్రచారానికి టైం ఉంది, 3 రోజులు పోలింగ్ కి టైం ఉంది. ఈ టైంలో మంత్రుల దగ్గర నుంచి శాసనసభ్యుల దగ్గర నుంచి పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ రోజు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ లో పాల్గొంటున్న ఉద్యోగులని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎవరున్నారో తాడేపల్లిగూడెంలో బెదిరించిన పరిస్థితి. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మొత్తం తిరగబడ్డారు. సాక్షాత్తు ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీద తిరగబడిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ లో 2-3 రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్న వేళ ఇక్కడ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులకు ఈ యొక్క తిరుగుబాటు ప్రజల నుంచి కనిపిస్తోంది. ఇంతకీ అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి, మూడ్ ఆఫ్ ఏపీ ఏ విధంగా ఉంది అనేది మనతో పాటు చర్చలో పాల్గొంటారు మాస్టర్ దుర్గాప్రసాద్ గారు. మాస్టర్ గారితో మాట్లాడదాం, మరి విషయాలు తీసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్ ఏంటి సార్ పరిస్థితి? 2019 పుట్టి సత్యాన్ని గురించి చెబుతాం. 2019లో తాడేపల్లిగూడెంలో జనవరి 1 కి అప్పుడు పైడికొండల మాణిక్యాలరావు గారు మినిస్టర్ అండి ఆయన. ఓకే. వీళ్ళు చూస్తే ఒక 5-6 ఉన్నారండి జనవరి 1 కి. ఆ పక్క వీధిలోకి వెళ్ళి చూసరికి కొట్టు సత్యనారాయణ గారు మాట అండి. ఆయన ఇంకా ఎలక్షన్ లో ఆయనే నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ 2019 ఎలక్షన్ లో అన్నారు. అసలు పెద్ద రష్ అండి, హెవీ రష్. అక్కడ పెద్ద తిరణాలు జాతర అంటారు చూడండి, అంత జనాలు మాట. ఎవరు అంటే బాబు చాలా అండి, నెక్స్ట్ ఆయనే ఎమ్మెల్యే అని చెప్పారు మాట. అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారికి 5-6 ఉన్నారు. అంటే ఈయన కొట్టు సత్యనారాయణ గారు మీరు సీఎం అన్నారు, మీరు ఏంటంటే డిప్యూటీ సీఎం, ఆయన మినిస్టర్ కూడా కదా, డిప్యూటీ సీఎం అండి. ఓకే. చీఫ్ మినిస్టర్ తర్వాత డిప్యూటీ సీఎం. ప్రజల్లో ఎంత తిరుగుబాటు ఉందో ఇప్పుడు మనకి ఉద్యోగస్తుల ద్వారా తెలుస్తున్నారు. ఉద్యోగస్తులు అంటే చాలా భయపడతారండి. పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా అదే జరుగుతుంది. వాళ్ళు ఉద్యోగస్తులు అమ్మో గవర్నమెంట్ దగ్గర ఉన్నాం, వాళ్ళ మినిస్టర్ గారు, ఆయన డిప్యూటీ సీఎం గారు అని భయపడతారండి. అటువంటి భయం లేకుండా విపరీతమైన ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు, ఒక అంటే అఘోరంగా నువ్వు ఒక క్యాండిడేట్ లోపల రావడం పని ఏంటి అని పెద్ద అరుపులు కేకలు అనమాట అండి. ఈయన ఉన్నారు నోట్కి అంటే కొద్దిగా జారుగా వీళ్ళందరూ వేసేస్తా ఉన్నారు. ఏంటి వేసేది, వచ్చేది మీరు కాదు అని చెప్పి అరుపులు కేకలు. అంటే ఆ ఉద్యోగస్తులందరూ తెలుసు కదా, ప్రజలతో వాళ్ళు ఏంటి, ఆ ఉద్యోగస్తులు అంటే ప్రజలతో కాంటాక్ట్లు ఉంటారు, వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తుంటారు, అందరితో మమేకం అయి ఉంటారు. అటువంటిది వాళ్ళ యొక్క ప్రజల యొక్క నాడి ఏంటంటే ఇప్పుడు తెలిసిపోయింది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కొట్లో, మీకు అందరినీ కొట్లో ఏం చేస్తాను అని కొట్టు అంటే ఇక్కడ ఏంటంటే ఆ ఇంటి పేరు కొట్టు సత్యనారాయణ గారు కొట్లో ఏం చేస్తారంటే పోలీసులు పెట్టి కొట్టించేస్తారు అన్నారండి. ఓకే. మీరు ఏం కుదరవో, ఆ పప్పులు ఏం కుదరవో అని చెప్పేసి వాళ్ళు అరుపులు కేకలు అనమాట. నెమ్మదిగా ఏం చేశాడంటే ఇంకొక చిన్న విషయం, ఇదివరకు కాదు, ఇదొకసారి ఈయన దేవాదాయ ధర్మాదాయ శాఖ అయినప్పుడు డిప్యూటీ సీఎం అప్పుడు ఆయన కాళహస్తి వెళ్ళారండి. అక్కడ ఆఫీసర్లు ఓవర్ యాక్షన్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు 2.5 hours చిన్న పిల్లలతో, గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు ఇంతమంది ఉన్నా సరే ఆఫ్ చేసేసరికి సడన్ గా ఈయనకి వచ్చేసరికి ఆయన మీద తిరగబడ్డారంటే విపరీతమైన తిరగబడ్డారు. ఆ రోజు చూశాను నేను, మళ్ళీ ఈ రోజు చూశానండి. దుర్గాప్రసాద్ గారు, ఎంత తిరుగుబాటు కనిపిస్తుందంటే ఏదైతే ప్రజలందరూ కూడా కూటమికి ఓటు చేయడానికి, వీళ్ళకి షాక్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు అనుకోవచ్చా ఈ వ్యతిరేకతను చూసి? ఎంత వ్యతిరేకత ఉందంటే ఉద్యోగస్తులు అంటే భయపడతారు. అసలు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అది ఇంకా ఏంటి ఏ ప్రభుత్వం వస్తుంది తెలియదు, మళ్ళీ ఏంటి మాట్లాడినా కూడా ఇబ్బంది అవుతుంది, భయం ఉంటది. అటువంటి భయం లేకుండా మాట్లాడుతున్నారంటే గ్యారెంటీ తెలిసిపోయింది వాళ్ళకి. దుర్గాప్రసాద్ గారు, ఇందా నుంచి మనం వీడియో అని చెప్తున్నాము, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకసారి ఆ వీడియో ఏంటి, కొట్టు సత్యనారాయణ గారు ఈ రోజు తాడేపల్లిగూడెంలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కోసం ఏదైతే ఉద్యోగులు ఓట్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళని బెదిరించిన వీడియో ఒకసారి చూద్దాం. వాళ్ళు ఎలా తిరగబడ్డారు అనేది కూడా చూద్దాం ఒకసారి. గేటు బయట ఉండమంటున్నారండి. నువ్వు క్యాండిడేట్ నువ్వు ఎందుకు వస్తున్నావు లోపలికి అంటే ఫోటో తీస్తున్నారు. ఆయన ఫోటో తీస్తుంటే ఇక్కడ ఫోటో తీస్తున్నా ఎవరు తీయమన్నారు నిన్ను అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరిగారు మాట. ఎదురు తిరిగి నువ్వు ఫోటో చేయడానికి వీళ్ళందరూ మీరు లోపల ఏం చేస్తాను అనుకుంటే నీ మాట అది ఎవరు లెక్క టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతున్నావు ఇంటికి అని చెప్పేసి చెప్తున్నాడు.
యాక్చువల్గా ఎవరో సెల్లో తీసిన ఫోటో వీడియో ఇది, అవునా, అందుకే వాళ్ళు సరిగ్గా క్లియర్ గా లేదు. సార్ ఓన్లీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులే కాదు, అక్కడున్న సిబ్బందిని, ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న సిబ్బందిని కూడా భయపెట్టుతున్న పరిస్థితి అంటే నిజంగా వైసీపీ ఫిక్స్ అయిపోయింది అనుకోవచ్చా? ఏ విధంగానైనా భయపెట్టో, లేకపోతే ఉద్యోగులను భయపెట్టో, ప్రజలను భయపెట్టో, లేకపోతే పోలీసులను భయపెట్టో యాక్షన్ చేయాలనుకుంటుంది అనుకోవచ్చా? అని అనుకునే అవన్నీ కూడా కుదరదని చెప్పడానికి ఇదే ఉదాహరణ. మొత్తం స్టేట్ అంతా ఇదే అండి ఇది. ఓ చిన్న చూడ అన్నం వండినప్పుడు మొత్తం అంతా మనం చూడట్లేదు, చిన్న మెతుకు చూస్తే సరిపోతుంది. ఈ కొట్టు సత్యనారాయణ గారికి జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే మనందరూ తెలుస్తుంది ప్రజల్లో ఏం డిసైడ్ అయ్యారు, వాళ్ళు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎవరి పట్ల వ్యతిరేకత ఉంది, ఇవన్నీ కూడా తెలుస్తుంది. అదే వాళ్ళు ఆయన ఇష్టం అనుకోండి, లోపలికి వచ్చి పూల దండతో లోపల ఆహ్వానించి ఆయనకి రెడ్ కార్పెట్ లాగా వేసి రెడ్డి సార్ అని అందరూ ఎంత వ్యతిరేకత ఉండబట్టి ఆయన నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు క్యాండిడేట్ అని చెప్పేసి ఇంత ధైర్యంగా అన్నారంటే ఇదంతా కూడా స్టేట్ మొత్తం కూడా రిఫ్లెక్ట్ అవుతుందని మనం అనుకోవచ్చండి. సార్ మే 13న వైసీపీ లాస్ట్ అస్త్రం తీయబోతుంది. లాస్ట్ అస్త్రం ఏంటంటే భయపెట్టడం, ఫ్యాక్షన్ కి సంబంధించి పులివెందుల ఫ్యాక్షన్ ని ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలు ప్రజల్ని భయపెట్టి ఓటింగ్ రాకుండానే చేయాలి, లేదా దొంగ ఓట్లనే వేయాలి, లేకపోతే ఏదైతే భయపెట్టి వాళ్ళని ఓటింగ్ ని వాళ్ళ వైపు మార్చుకోవాలి. ఇది లాస్ట్ అస్త్రంగా చేయబోతుందా, లేకపోతే దీన్ని ప్రజలు ఏ విధంగా ఎదుర్కొనడానికి రెడీగా ఉండాలని చెప్తారు మీరు? రాధాకృష్ణ గారు, ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారండి. మాకు ఈ ప్రభుత్వం వలన ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఒక వర్గం వాళ్ళు అయితే అనుకోవచ్చండి, వివిధ వర్గాల వారు ఎవరో మీకు పథకాలు అందిన వాళ్ళు ఉంటారండి. ఆ పథకాలందరూ కూడా చాలా బాధపడతారు. ఎందువల్ల కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకత ఉన్నారు. ఇది వచ్చిందేమో 10 రూపాయలు, పోయిందేమో 100 రూపాయలు అనుకుంటారండి. చాలా వ్యతిరేకత ఉన్నారు వీళ్ళందరూ. ఇదంతా కూడా రాష్ట్రం మొత్తం మీద ఇలాగే ఉందని అనుకోవచ్చు. ఈయన డిప్యూటీ సీఎం, మినిస్టర్ కాదండి, డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అంటే ఆ సీఎం తర్వాత నెక్స్ట్ పోస్ట్ డిప్యూటీ సీఎం అండి. అటువంటి డిప్యూటీ సీఎం మీద తిరగబడ్డారంటే ఇక మినిస్టర్ల పరిస్థితి ఏంటి, ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఒకటి మాత్రం నిజం సార్, ఏదన్నా వైసీపీ గాని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం తోలు తీయడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంతే కదా, మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ తిరగబడతారండి. ఇక్కడ ఉద్యోగస్తులు ఎలా అన్నారంటే డబ్బులు అంటే ఇక్కడ శాలరీ ఇస్తుంటుంది గవర్నమెంట్, శాలరీ తీసుకుంటూ కూడా ఎలా మాట్లాడతారంటే ఏ పథకాలు రాని వాళ్ళు ఎలా ఉంటారు, పథకాలు వచ్చి బాధపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఏ వర్గాలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, వాళ్ళందరూ కూడా మరి తిరగబడతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి మనకు తెలుస్తుందండి రాధాకృష్ణ. ఓకే, లాస్ట్ ఫైనల్ గా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో మొన్న ఒక వీడియో చూసాము. ఆ వీడియో ఏంటంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్ చేయడానికి వెళ్తే వైసీపీ నాయకులు కాళ్ళ మీద పడి బతిలాడుతున్న పరిస్థితి, ఆ వీడియోస్ వైరల్ అయినాయి. ఈ రోజు చూస్తే వాళ్ళని బెదిరిస్తున్న పరిస్థితి. అందితే కాళ్ళు, అందకపోతే ఏదో అంటారు కదా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఈ టైప్ లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గవర్నమెంట్ ప్రవర్తిస్తుంది. వాళ్ళు ఫైనల్ గా ఫిక్స్ అయిపోయారు, వాళ్ళు ఎలాగైనా ఎలక్షన్ లో గెలవాలని చూస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతకన్నా ముందే డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఎంప్లాయీస్ ని చూసినా, ఎవరిని చూసినా కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ప్రతి ఒక్కళ్ళు, ప్రజలు అవ్వచ్చు, దాంతోపాటు ఓటర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే అందరూ కూడా ఆయన ఓడించడానికి రెడీగా ఉన్నారు. మే 13 జరుగుతున్న ఈ ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన వాళ్ళకు ఓట్లు వేసి ఆంధ్రప్రదేశ్ ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.